నాకు గణపడాలా మా టీవీకి పార్సల్ చేసి 3 కోట్లు పట్టుకుపోతా నువ్వు అట్టెలా వీడోడు వీడేనా ఈ కోటకు రాజా? నువ్వేనా? శివుడు, పెద్ద కోరపాడు శివుడు. అమ్మో నన్ను ఎవరు చూడలేదుగా. శివుడు బాలా బాలా వద్దు బాలా అటు వెళ్ళదు. ఏం కాదురా. చూడాలియా చూడాలియా తండ్రిదే. వస్తుందా? లక్ష్యం లేని ప్రయత్నం నవ్విస్తుంది. నా లక్ష్యం దెయ్యం. చనిపోయిన వాళ్ళ కోసం వెతుకుతున్నావు. విచిత్రంగా లేదు? శివుడే ఫాలో కర్మ బొక్కనాయలా. అందగానే అల్లెలుయా నీ బిడ్డ నువ్వే కాపాడాలి తండ్రి. అల్లెలుయా ఈ గొర్రె బిడ్డను నువ్వే కాపాడాలి తండ్రి. ఓ ప్రభు, నా ప్రాతాత్మ నాకే కనిపించున్నదా? మరి ఒంటరిగా తిరిగితే కనబడదేట్రా ఏదో గండు పిల్లి మొఖం వేసుకొని. ఓ మై గాడ్! ఇక్కడ ఏ పత్తి లేదు గాని వెళ్దాంపా. సరే పదా. వద్దు బుజ్జే, ఏ దెయ్యం అయి ఉంటే. పిల్ల ఎలకాయ ఉంటుంది శివుడు. వద్దన్నా వినవన్న మాట. వద్దంటుంటే ఎలా కూడా లేదు శివుడు. అంటే ఏదో ఉన్నట్టేగా. బుజ్జమ్మ కదలవేంది? నాకు తెలుసులే అంతా డ్రామా చేసిన చాలే. అంతేనా? నేను వెళ్తున్నా. అమ్మో దీని కుక్కదేం పట్టినట్టుందా? అయ్యో ఇంట్లో కుక్క కూడా తీయాలైంది ఆయన. పండదానా ఇస్తాడు అనుకుంటా, మసాలా అనుకుంటా వదిలేవి.
భయపడ్డావు కదా ఇంకొకసారి ఆడవాళ్ళతో పెట్టుకుంటే తాట తీస్తా చెవుడే బుజ్జమ్మ బొలుసుపాడు బుజ్జమ్మ నువ్వు బలిసిన భుజావా మైదానం ఏ మైదానం అమ్మాయి దాలో ఎందుకు ఏడుస్తున్నావు? ఏమో హాల్లో తిరుగుతున్నది నా దైవమే బిడ్డ. నీ దయ్యమా? అవును బిడ్డ, నీ చచ్చిన తర్వాత రావాల్సిన నా ప్రాతాత్మ నేను బతికొండగా నిలిపొచ్చింది బిడ్డ. ఏ, చెప్ప. బుర్ర తక్కువ గొర్రె పెట్టలారా, మీకు వేరే కాన్సెప్ట్ దొరకలేదా? దయ్యాలతో రియాలిటీ షో అంటే ఏదో తోచిపోతే అనుకున్నాను కదరా. ఇక్కడ నిజంగానే పోతాను ఆధార్ కార్డు తీసుకుని మరీ బతుకుతాను ఏం తెలుసుకోలే పరిపెట్టలారా. మొత్తం వేయడానికి కూడా భయం వేస్తుంది. బైబిల్ పట్టుకొని 3 కోట్లకి ఎగబడ్డాడు చూడు. నాకు 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 నేను కొట్టుకోవాలి. కోడి పుట్టి మా కల్లారా. ధైర్యం కాదు అయిపోయాడు. ఇంతకీ ఈ పెట్లో ఏటుంది? అందరూ అలా భయపడి చూడపోతే ఎవరో ఒకరు వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయొచ్చుగా. ఏంటిది? నా పేరు బొమ్మాళ రాజా. ఇది నా మృత్యువు కథ. నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మ కథ. లేక లేక పుట్టిన నా ఒక్కగానొక్క కూతురు బొమ్మాళి చూస్తుండగానే ఎదిగి పెళ్ళీడుకొచ్చింది. ఒక రాత్రి తన కలలో గుర్రం మీదొకడు కనిపించాడు. వాణ్ణిష్టపడి పెళ్లాడతానంది. నేనొద్దన్నాను. నా మాట వినలేదు. బలవంతాన పక్క సంస్థానాధీశుడితో పెళ్లి కుదిర్చాను. అంతే, దూలానికి తాడు కట్టి వేలాడింది. నా కళ్ళ ముందే కళ్ళు మూసింది. పాపం 100 ఏళ్ల నుంచి నా బిడ్డకి పెళ్లి కాక తనకు నచ్చిన వాడు వస్తాడనే ఆశతో మహల్లోనే ప్రేతాత్మగా ఎదురు చూస్తోంది. ఎవరైతే బొమ్మాళి నన్ను పెళ్లి చేసుకుంటావని 3 సార్లు పిలుస్తారో వస్తుంది. నచ్చితే పెళ్లాడుతుంది, నచ్చకపోతే నెత్తురులో చక్కెర కలుపుకొని తాగేస్తుంది.